నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. డైలీ టైలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటా. దీంట్లో ఏ దాంట్లో మనకు అమౌంట్ బాగా ఇస్తే కిలోమీటర్కి దాంట్లో డ్యూటీ చేస్తుంటా. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి 1,00,000 టార్గెట్ భాగంలో ఇది 7వ వీడియో. సో 6వ వీడియో మనం పెట్టలేదు, ఎందుకంటే డ్యూటీకి పోలేదు కాబట్టి అది మైనస్. కాబట్టి ఏదైతే ఉందో నువ్వు దాన్నే రియాలిటీగా చూపించాలి, లేని దాన్ని ఉన్నట్టు చూపించకూడదు. సో నేను చెప్పాను, నాకు బాగా 5వ రోజు అంటే మనకి ఇక్కడ కస్టమర్ పే చేసినారు అమౌంట్. సో అక్కడ చూసుకోకుండా, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా సైడ్గా పెట్టినాను, పూర్తి సైడ్గా పెట్టిన వాళ్ళగానే అంతే సైడ్గా ఉంది కదా, వెహికల్ రాలేదని చెప్పేసి బ్రేక్ అమౌంట్ పే చేసి ఓపెన్ చేసింది. ఆ పక్క నుంచి బిగ్ బాస్కెట్ వాడు కాయగూరలు డెలివరీ ఇస్తాడు కదా, నా కొడుకు హిందీ వాడు సర్రని దూరినాడు. చూసుకొని రావాలి కదా, ఇట్లే ప్రాబ్లమ్స్ వచ్చేదనమాట. వాడు చేసిన పనికి మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. చెప్పాను అయితే ఫుల్గా తిట్టాను నేను. సో కస్టమర్ అయితే మనకు అమౌంట్ పే చేశారు, అది కూడా వీడియోలో చెప్పాను నేను. ఆ విషయం కూడా డే 4లోను డే 5లో అనే దాంట్లో వీడియోలో అది కూడా చెప్పినా నేను. సరే ఇప్పుడు ఎందుకు దాని గురించి. సో అయిపోయింది మొత్తానికి. అందుకని చెప్పేసి ఆ రోజు బాగా మెకానిక్ దగ్గర తీసిపోతే ఆయన సరిగ్గా చేయలేదు, 4,000 దొబ్బినాడు గలీజ్ నా కొడుకు. ఇంకా చేయలేదని చెప్పేసి మళ్ళీ నేను ఇటుకు వచ్చి మనకు పనికి వచ్చి కాబట్టి, సో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని చేయకుండా వేరేదంతా చెడదిగినాడు. అందుకే నేను ఇటుకు వచ్చి మళ్ళీ నేను చేసుకున్న వాళ్ళకి ఇంకేం ఆ టెన్షన్తో, అంటే మళ్ళీ నెక్స్ట్ మనం డ్యూటీకి పోవాలంటే ఇబ్బంది కదా, అది రెడీ లేకపోతే అదే రెడీ అయిపోయి మనం ఖాళీగా ఉన్నా పర్లేదు. అందుకని చెప్పేసి అది రెడీ చేసుకుంటున్నాను. సో ఏం తినలేదనమాట నైట్ నుంచి మార్నింగ్ వరకు. మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినలే, పని అయిపోయేంత వరకు. అట్లా అయ్యి ఒంట్లో ఉన్న సారా మొత్తం లాగి పడేసి బ్యాక్ బోన్ అనేది ఫుల్ పెయిన్ వచ్చేసింది. ఇంకా డ్యూటీ చేయలేకపోయినా నేను. అందుకని చెప్పేసి అది కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. సో సిచ్యువేషన్ ఏంటి అనేది. సో మనకి అట్లా 6వ వీడియో ఎగిరిపోయింది. మనకి ఇది 7వ వీడియో. డే 7 ఇది వీడియో, ఓకేనా. డే 7. ఇప్పుడైతే ఒక చిన్న కప్పు టీ తాగేసి 0 కిలోమీటర్ చేసి, దానికన్నా ముందుగా డీజిల్ వేయించుకుందామండి. డీజిల్ అయిపోయింది, డీజిల్ వేయించుకోవాలి. డీజిల్ వేయించుకొని 0 కిలోమీటర్ చేసి ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇంకా మన బండికి అయితే డీజిల్ పట్టి చేసిన, అలాగే ఒక కప్పు టీ కూడా తాగేసినాను. ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయడమే. ముందుగా వచ్చేసి మనం డేట్ చెప్పుకుందాము. డేట్ వచ్చేసి 3వ తేదీ బుధవారము 7వ నెల 2024. ఇప్పుడు ముందుగా 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ చేస్తున్నాను. డీజిల్ వచ్చేసి 3 పాయింట్లు ఉంది. 0 కిలోమీటర్ అయిపోయింది. ఎప్పట్లాగే మనం ముందుగా ఓలా ఆన్ చేసుకుందామండి. టైం చూడొచ్చు, టైం వచ్చేసి 8:13 అవుతుంది నైటు. సో ఓలా అయితే ఆన్ అయిపోయింది. ఓలాలో 200 మైనస్ ఉంది, నాకు తెలిసి ఇన్సెంటివ్ కూడా ఇచ్చిండాలి. సో ఇప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తున్నాను. ర్యాపిడో కూడా ఆన్ అయింది. ఇప్పుడు ఏదో బుకింగ్ వచ్చింది మనకు ఆల్రెడీ. 1.8 నాగవర అంట. 8 minutes సెట్ కాదు మనకి ఇది. తీసుకో 270 రూపాయలు. అరే ఎత్తుకున్న లోపల ఏంద్రా ఇది చెట్ ఇట్లా వస్తుంది. ఒకసారి ఎత్తుకున్నా ఒక యాక్సెప్ట్ అయింది కానీ ముత్తుకుంటుంది. ఇదే సంగతి, జాలల్లి వద్దులే. చూడండి, ఎత్తుకున్నా కూడా అది కొట్టుకుంటుంది. ఎత్తుకున్నా ఇలాంటిదప్పుడు ఏం చేయాలంటే మనము అట్లా స్లైడ్ దబ్బేసేయాలి. ఇంకా వస్తుంది అది. ఏమో మ్యాప్ కొడదాం చూద్దాం అండి. 9 minutes 2.2 ఉందండి. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని. అది కొట్టుకుంటాను, ఒకసారి మొబైల్ రీసెట్ కొడతా. అదైతే రీస్టార్ట్ కొట్టేసినాను. మనకి అడ్రస్ ఏం చూపిలే, బుకింగ్ అయితే ఎత్తుకున్నట్లు చూపిస్తుంది. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ కొట్టిన. అది ఇంకా క్యాన్సిల్ కూడా తీసుకోవట్లేదు. ఒక్కొక్కసారి ఇట్లా హ్యాంగ్ అయితే అన్నీ ఆన్ చేసుకున్నప్పుడు అన్నీ వస్తే తగిన ఏం చేస్తే దాంట్లోనే మోగుతుంది, దీంట్లోనే మోగుతుంది. ఏదో దాంట్లో తీసుకోవాలి కదా, అమౌంట్ బాగుంది దాంట్లో కొట్టేసిన. చూస్తే ఇది బాగా స్ట్రక్ అయిపోయింది. చూద్దామండి, కస్టమర్ ఒకవేళ కాల్ చేస్తే నాకు చూపించట్లేదు అని చెప్పేద్దామండి. అంతవరకు మనము ఓలా ఆన్ చేసుకుని ఓలాలో తీసుకొని పోదామండి. ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి తలనొప్పి. దీనికంతా మనం విసుకోకూడదు, పోతూ ఉండాలి తీసుకొని అయితే తగిన. ఇప్పుడైతే చూద్దామండి క్యాన్సిల్ అవుతుందో లేదా అనే విషయం కూడా. అమౌంట్ అయితే బాగానే ఉంది. దాంట్లో 7.5కి 275 రూపీస్ ఇచ్చింది. ఏదైతే చూద్దామండి. ర్యాపిడోలోనే ఇంకో బుకింగ్ వచ్చింది, లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. తర్వాత చూసుకుందామండి. ఇప్పుడైతే 1.4 చూసాను పికప్, 6 minutes పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. అమౌంట్ బాగున్నప్పుడు మనం తొందరగా వెళ్ళిపోతా ఉండాలి, టైం వేస్ట్ చేయకూడదు. సో దీని అమ్మ జీవితం, నా లైఫ్లో ఎప్పుడే కానీ ఇంత ట్రాఫిక్ ఇలాంటి బుకింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం నాకు విసుకొచ్చింది తెలుసా. ఎంత విసుకొచ్చిందంటే నిలబెట్టేద్దామా పోతాబాయ్ డ్యూటీ,
అమ్మ ఈరోజు డ్యూటీ చేయకపోతే మన అన్నంత కోపం వచ్చింది నాకైతే ఈయన తెలుసా. మీరు నమ్ముతారు లేదో, జస్ట్ ఒక్క 400 మీటర్స్కి మాత్రమే గంట సేపు పట్టిందంటే మీరు నమ్ముతారా? అంత దరిద్రం, ఎవరికి ఇంత దరిద్రమైన బుకింగ్ ఊరికే వచ్చిండదు నాకు తెలిసినంత వరకు. వీరన్నపాలె సిగ్నల్ అంటే వీరన్నపాలె బస్ స్టాప్ నాగవర లేక్ రోడ్లో ఆటి నుంచి ఒక 400 మీటర్స్ 4 రోడ్స్ క్రాస్ అయ్యేంత వరకు ఆటి నుంచి ఆటి వరకు 1 అవర్ పట్టింది. దాసరల్లి మెయిన్ రోడ్డు. ఎంత దారుణం అంటే అంత దారుణము. 1 అవర్ టోటల్ బుకింగ్ 1 అవర్ 50 మినిట్స్ పట్టింది. 1 అవర్ 50 మినిట్స్. ఆడ అమౌంట్ ఎంత ఇచ్చినట్టు తెలుసా? జస్ట్ 5.5 కిలోమీటర్ మళ్ళీ పోయిండేది నేను. 246 రూపాయలు ఇచ్చినారు. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. పిచ్చ కోపం వచ్చింది నాకైతే. అబ్బా ఇంకా ఒక కస్టమర్ అట్లా ఇట్లా అని చెప్తాను, నాకు మండుతాను, కూర్చోండి ఉరికేండు. నాకు ఇటుకే మండిపోతుంది. ఇంత తొక్కలో కింద బుకింగ్కి వచ్చే నాకు అంటే నా మనసులో అనుకున్న వాళ్ళతో డైరెక్ట్ ఏమనలేదు నేను. అంత కోపం వచ్చింది. ప్లీజ్ ఏం చెప్పకండి, ఊరినే ఉన్నాను కొంతసేపు అని చెప్పిన. యాడ చూడు ట్రాఫిక్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేసి బయటకు వచ్చేదానికి 15 నిమిషాలు పట్టింది. ఆ చెత్త రూట్లో వద్దు, ఫస్ట్ స్టార్ట్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి మెయిన్ రోడ్ చూసుకొని మెయిన్ రోడ్లోకి వచ్చి పడేసిన. అంత పిచ్చ కోపం వచ్చింది నాకైతే. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. ఎంత దరిద్రం అంటే మీరే లెక్కేసుకోండి. జస్ట్ 400 మీటర్స్ ఏముంటుంది. ఆ ఏరియాలో తిరిగిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. వీరన్నపాలె బస్ స్టాప్ దగ్గర నుంచి అదే నాగవరం ఫ్లైఓవర్ వస్తుంది, ఆడ పక్కన లేకుంటుంది. ఆటి నుంచి కరెక్ట్గా దాసరల్లి మెయిన్ రోడ్లో 4 రోడ్స్ ఎండ్ అవుతుంది. ఆటికి జస్ట్ ఒక 4 రోడ్స్ 400 మీటర్స్ 450 మీటర్స్ వస్తుంది అంతే. ఎంత దారుణం అంటే అంత దారుణం. నాకు మా పిచ్చ దొబ్బింది నాకైతే. ఇంకా 3 దొబ్బేసింది డ్యూటీ చేద్దామని. అంత 3 కూడా దొబ్బేసింది. అంత పిచ్చ కోపం వచ్చింది. ఇప్పుడు అది బుకింగ్ చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ బుకింగ్ ఇంకోటి వచ్చింది, అది లోపలికి ఏదో చూపించింటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసినా. మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత చూద్దామంటే నాకైతే ఫుల్ ఇంకా పిచ్చ కోపంలో ఉన్నాను నేనైతే. అంత కోపం వస్తాను. అయిపోయిన తర్వాత చూద్దాం. మీరే అర్థం చేసుకోండి. జస్ట్ 400 మీటర్స్కి 1 అవర్ అంటే ఎంత దరిద్రంగా ఉండాలో చూడండి ట్రాఫిక్. ఇంకా నా కర్మ చెప్పాలంటే తీసుకోకూడదు అనుకున్నాను, తీసుకున్నాను ఆ బుకింగ్. ఆ మొబైల్ స్ట్రక్ అయ్యి వచ్చేప్పుడు ఏదో వచ్చింది అని చూసా. టైమింగ్ పడుతుంది ఏం పడుతుంది ర్యాపిడోలో బ్లాక్ అయిపోయి వచ్చి. సరే ఈ బుకింగ్ డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. కస్టమర్లు అయితే వచ్చినారు, ఎక్కుతారు. ఇంకా బాగా ఆకలి వేస్తా అంటే వేగా సిటీ మాల్ దగ్గర తిన్నాను జస్ట్ ఇప్పుడేను. 2 బుకింగ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి, అవి కూడా ర్యాపిడోలోనే. కానీ ఫస్ట్ బుకింగ్ బాగా పిచ్చ కోపం వచ్చేసింది. ఇంకా చెప్తున్నా 400 మీటర్స్కి 1 అవర్ అంటే మీరే లెక్కేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందేమో. అయితే ఇంకా కక్కలేక మింగలేక ఇంకట్లే అసలు ఇంటికి కూర్చున్నా. అంత దారుణం అసలు. వాడు చూపించిన దానికి నేను పోయిన దానికి ఏం సంబంధం లేదు. ఆటికి ఎంత ఇచ్చినట్టు తెలుసా? దానికి 246 రూపాయలు. అసలు వర్తే కదా దానికి. డీజిలే సగం దొబ్బింటుంది ఆడ. ఇంకేం మిగిలినట్టు అంతసేపు వచ్చి. ఇందాక 17 కిలోమీటర్లకి 350 రూపాయలు ఏమి ఇచ్చినాడు. 52 రూపాయలు. 2 బుకింగ్ కంప్లీట్ అయినాయి. కిలోమీటర్లు అయితే 28.5 కిలోమీటర్ తిరిగింది. అమౌంట్ 598 రూపాయలు అయింది. అంత మించి ఎక్కువ ఏం కాలే. కిలోమీటర్కి 20 రూపాయలు పడినట్టు అంతే. చెప్పుకుంటే కొద్ది ఇంకా అది మనసులో తలుచుకుంటే కొద్ది ఊరిని బాధ వేస్తుంది ఎందుకు ఇట్లా అని. చూద్దాం ఏదన్నా బుకింగ్ వస్తే చూద్దామండి. వేగా సిటీ మాల్ దగ్గర ఉన్న కరెక్ట్ నేను ఏది బుకింగ్ ఇంకా రాలేదు. ఏదన్నా వచ్చినప్పుడు చూద్దామండి. నేనైతే ఇప్పుడు సర్జాపూర్ రోడ్లో ఉన్నాను. బుకింగ్స్ ఏం రాలే, లాస్ట్ స్టాప్ అయిపోయింది ఓలాలో. టోటల్ వచ్చేసి ర్యాపిడోలో 3 బుకింగ్ చేసినాము, ఓలాలో బుకింగ్ చేసినాము. ఇప్పుడు ఆ 4 బుకింగ్లకి ఒక్కో బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 1:17 అవుతుంది నైట్. 3వ తేదీ నైట్ వచ్చేసి 3 బుకింగ్లు చేసిన ర్యాపిడోలో. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 8:19కి వచ్చింది. 246 రూపాయలు ఇచ్చినారు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది అంతే, మనకి ఇచ్చినది అంతే. ఇది వచ్చేసి కరెక్ట్గా 1 అవర్ 50 మినిట్స్ పట్టింది డ్రాప్కి. అది జస్ట్ 5 కిలోమీటర్లు మాత్రమే ఇది. నెక్స్ట్ వచ్చేసి 10:23కి వచ్చింది పికప్. డ్రాప్ అండ్ టైం ఇవన్నీ ఏం లేవు ఇంక అందులో. సో ఇది వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 352 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 352 రూపాయలే. ఇది వచ్చేసి 11:42కి వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 144 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 144 రూపాయలే. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఒక బుకింగ్ చేశాను. ఓలాలో ఒక బుకింగ్ చేసిన, అది 12 లోపల 12 పైన చేసిన. సారీ 12 పైన అంటే 4వ తేదీ. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 288 రూపాయలు. మనకు వచ్చేసి 220 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 12:25కి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడన్. బుకింగ్స్ అయితే రాలేదు. బాగా నిద్ర వస్తాను, తిన్నాను కదా, పడుకుందాం. బుకింగ్స్ వస్తే తీద్దామండి. పడుకున్నా కూడా ఎంత పడుకున్నా కూడా బుకింగ్స్ వస్తే లేచి కూర్చోవాల్సింది తప్పదు.
ఇంకా ఆ పక్క సీట్లకి షిఫ్ట్ అయ్యి కొంచెంసేపు పడుకుంటా నేను. నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది. సో బాగా నిద్ర పట్టాలి అంటే కొంచెంసేపు పడుకున్నా కూడా మనకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి అంటే కినా కార్లో ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒక పిల్లో, ఒక బెడ్షీట్ కంపల్సరీగా ఉండాలి. బెడ్షీట్ ఉంది కదా, ఈ బెడ్షీట్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ సీట్ వంగిన చోటు ఇక్కడ కరెక్ట్ ఇక్కడ. సో నడుం కింద వేసుకోవాలి. నడుం కింద వేసుకొని పిల్లో తల కింద పెట్టుకుంటే కినా మనకి ఇంకా నడుము అనేది కరెక్ట్గా లెవెల్గా పడుకుంటే సరిపోద్ది. అర్థమైందా? సో ఇంక ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత డోర్ లాక్స్ చెక్ చేసుకోండి, లాక్ చేసుకొని పడుకోండి. సరేనా? ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది, పడుకుంటున్నా. తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. గుడ్ నైట్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. బాయ్. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. అంటే అక్కడక్కడ నొచ్చుకుంటాను, నిద్ర ఏం రాలేదు. సో బాగా అలసిపోయినాను కదా, అందుకే బుకింగ్ వచ్చింది ఊబర్లో. ఊడి సర్కిల్ అంట, పోయి డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి, లేట్ చేయకుండా. బుకింగ్స్ లేని సమయంలో ఏదో ఒకటి పోతూ ఉండాలి. ఊబర్లో వచ్చింది. పడుకుంటే ఊబర్లో బుకింగ్ వచ్చింది కదా, తీసుకొని వచ్చినాను. మన ఊడి దగ్గరికి. సో డ్రాప్ అయిపోయింది. వెంటనే మళ్ళీ మణిపాల్ హాస్పిటల్ దగ్గర పికప్ వచ్చింది. డ్రాప్ అయిపోయింది ఇప్పుడు కాడుగుల్లో. సో వీటి నుంచి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఊబర్లో. అది చూడండి ఒకసారి ఎంత దూరం ఉందనేది. సో రన్నింగ్లో ఉంటాం కదా, దాన్ని చూసుకోకుండా ఎత్తుకున్నాము. ఒకసారి మీరు చూడండి ఎంత దూరం ఉందని, మీకు అర్థమవుతుంది. షాక్ అవుతారు మీరు. ఆ పోనీ కస్టమర్కి కాల్ చేసి అడుగుదామనికే కస్టమర్ ఫోన్ ఎత్తలేదు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఒకవేళ కస్టమర్ కాల్ ఎత్తి రెస్పాండ్ అయితే పోవచ్చు, ఎందుకంటే 1100 చూపించింది అందులో. చూద్దామండి, చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దూరం ఉందనేది చూడండి, మీకే అర్థమవుతుంది. టైం వచ్చేసి 2:42 అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్నింగ్స్ చూద్దామండి. 2 బుకింగ్లు చేసినాం కదా, 2 బుకింగ్లు చూద్దామండి. ఎర్నింగ్స్ ఇది ఫస్ట్ బుకింగ్, అంతకుముందు క్యాన్సిల్ అయిందిలేండి. సో ఈ బుకింగ్ వచ్చినాం మనము ఊడి సర్కిల్లోకి. ఊబర్గో 25 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 213 రూపాయలు ఇచ్చినారు. 1:52కి వచ్చింది బుకింగ్ వచ్చేసి. ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ కిలోమీటర్లు. ఇది వచ్చేసి ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 11 నిమిషాలు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 170 రూపాయలు. మనకు వచ్చేసి 126 రూపాయలు ఇచ్చినారు. ఆ సంగతి 2:22కి వచ్చింది. అంటే డ్రాప్ అయిన వెంటనే వచ్చిందిలేండి. ఇది చూడండి ఒకసారి అంత దూరం ఉందనేది. చూస్తే దిమ్మ తిరిగిపోవాలి ఎవరికైనా కూడా. ఏంట్రా బాబు ఇంత లాంగ్ కూడా ఇస్తాడా అని. చూడండి 16 నిమిషాలు 7.5 కిలోమీటర్ అంట. యాడ్ కావాలా? అది ఊబర్లో బుకింగ్ 1100 చిల్లర చూపించింది. కస్టమర్ అన్న ఫోన్ ఎత్తి మాట్లాడితే కినా పోవచ్చు దానికి. కస్టమర్ ఫోన్ ఎత్తంది మనం ఎలా పోయేకైతుంది. ఇంకోసారి కాల్ చేసి చూస్తే ఎత్తినారనుకోండి, పికప్ చేసుకుంటే పోతా, లేదంటే క్యాన్సిల్ చేసేస్తా, అంతే, నో ప్రాబ్లం. ఈ బుకింగ్ వచ్చేసి యాక్చువల్లీ రిజర్వేషన్ బుకింగ్ అనుకుంటా. వాళ్ళు క్యాన్సిల్ చేసినారు. ఎవరైతే రిజర్వేషన్ బుకింగ్ తీసుకున్నారో క్యాబుల్లో వాళ్ళు క్యాన్సిల్ చేసినట్లున్నారు. ఈ బుకింగ్ మనకు వచ్చింది. సో కాల్ అందుకే ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు ఎత్తాడు. అడిగాను నేను. సో అడిగితే నేను ఇట్లున్నా, ఇంత దూరంలో ఉన్నాను, ఎక్కడికని అడిగాను. అడిగితే ఎయిర్పోర్ట్ అన్నాడు. సరే వెయిట్ చేస్తానంటే వస్తాను అంటే, పర్లేదు రండి 3:10కి బుక్ చేసిండేది అన్నాడు. సరే నేను వస్తున్నాను అని చెప్పాను. పోతున్నా ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే ఇది ఒక 7 కిలోమీటర్లు వేసుకున్నా, అది ఒక 57 కిలోమీటర్లు అవుతుంది. కానీ మనకు టోటల్ 1100 చిల్లర చూపించింది. టోల్ సపరేట్ ఉంటుంది, దాంట్లో ఇంక్లూడ్ ఏమి ఉండదు. అందుకు పోతున్నా. ఇంకా బుకింగ్స్లో బొక్కలే ఆవిడ సరిగ్గా. అది కాక ఇంకో విషయం ఏంటంటే చెప్పేది మర్చిపోయినా నేను. ఇంకటి నుంచి మంది టైం వేస్ట్ చేసి ఉండదు. ఎక్కడ చిక్కితే అక్కడ పడుకోవడము, డ్యూటీ చేయడము, రూమ్కి సరిగ్గా పోయేది ఉండదు. ఎందుకంటే నాకు ఇది ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు. దగ్గర అంటే నిన్ను ఇదే నెలలోనే దగ్గర ఎంత కట్టాలి? ఒకరికి 40,000 కట్టాలి, ఇంకోటికి 50,000 చిల్లర కట్టాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి సగం చేసినా కూడా కొంచెం ప్రాబ్లం తీరిపోతుంది అనమాట. అది కాక 1 lakh టార్గెట్ పెట్టినాం కదా. సో ఆ టార్గెట్ని కూడా కంప్లీట్ చేయాలి. టార్గెట్ కంప్లీట్ చేయలేకపోతే ఇంకా వేస్ట్ నేను అసలు. అంటే కష్టమే. యాక్చువల్లీ ఈ 1 lakh టార్గెట్ విషయం ఏంటంటే ఎంత కష్టం ఉంటుందో అని చూపించడం కోసమే ఆ టార్గెట్ది పెట్టిండేది. మన పనులు చూసుకొని మనకు సమస్యలు ఉన్నటువన్నీ తీర్చుకుంటూ, ఇప్పుడు బట్టలు ఉతుక్కోవాలి, కారు కడుక్కోవాలి, మనకు వేరే పనులు ఉంటే, హెల్త్ బాగాలేకనో ఏదో ఒకటి రకంగా మనకి లీవ్ పడుతుందన్నమాట. డ్యూటీకి పోకుండా అయిపోతాము. సో అన్ని ప్రాబ్లమ్స్లో మనం 1 lakh చేయాలనేది ఆషామాషా విషయం కాదు అనే ఒక రుజువు కోసం మనం వీడియో తీస్తాండేది. బట్ కానీ నేను సాధ్యం కాదు అనేదాన్ని సాధ్యం అవుతుంది అనేలా నేను చేసి చూపిస్తాను. 1 lakh టార్గెట్ 100% నేను కంప్లీట్ చేస్తాను.
తింటానో పడుకుంటానో లేదో తెలియదు, ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇప్పుడు తిన్నాను, పడుకున్నాను, లేచినాను, అన్ని అప్డేట్ ఇస్తాను. దాంతోపాటు నేను ఎంతసేపు ఎక్కడ పడుకున్నాను, రూమ్కి ఎంతసేపు పోయినాను, ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇస్తాను నేను. 24 hours అనుకోండి అప్ప. ఇంకా ఇన్ని రోజులు ఇప్పుడు ఒక 27వ తేదీ నుంచి ఇప్పుడు 3వ తేదీ వరకు కొంచెం టైం వేస్ట్ అయినట్లేను. మన బండి తగిలి, అదే మన డోర్ దానికి 2 wheeler తగిలిసిన కదా బిగ్ బాస్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్. సో అది కొంచెం టైం వేస్ట్ అయినట్లే. మళ్ళీ దాని విషయంలో పడుకొని అంటే ఆ డోర్ని రిపేర్ చేసుకుంటూ తినకుండా సరిగ్గా హెల్త్ పాడే, అంటే బ్యాక్ బోన్ బాగా నప్పించింది కదా. సో దానివల్ల ఇప్పుడు నా బ్యాక్ బోన్ పోలేదు, బ్యాక్ పెయిన్ అనేది పోలేదు, ఇంకాను లైట్గా అలాగే ఉంది. సో ఫస్ట్ తినాలి బాగా. సో తినుకుంటూ ఎక్కడ చిక్కితే అక్కడ ఉంటూ రూమ్కి అప్పుడప్పుడు కొంచెం లేట్గా పోయి స్నానం చేసి ఇమీడియట్గా వచ్చి మళ్ళీ డ్యూటీ చేసేటట్లు కొంచెం ప్రిపేర్ అవుతున్నాను నేను ఎదిగిన. మంచిగా ఫ్రెష్ అవుతాను వాళ్ళు అప్పుడప్పుడు, అంతే, ఇంకేంలే. ఇంకా అదొకటే విషయము. ఇప్పుడైతే నేను పోతున్నా అక్కడికి. పోయి డ్రాప్ అయిపోయిన తర్వాత మనకి ఎంత ఇచ్చినారనేది చూద్దామండి. 3:10కి పికప్ అయ్యేది, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఫోన్ చేసి ఈవినింగ్, అన్న వంశీ అన్న ఇట్లా టర్మినల్ 1లో ఓలా పికప్ జోను ఊబర్కి వేసినారు, ఊబర్ పికప్ జోను ఓలాకి వేసినారన్న, మార్చినారు, బోర్డులన్నీ మార్చేసినాడు అని చెప్పేసి అన్నారు. నువ్వు చెప్తావని చెప్పేసి నీకు చెప్పానన్న అన్నాడు. సరే నేను ఎయిర్పోర్ట్ పోతే చూస్తాను అని చెప్పాను నేను ఎంతగిన. సో ఇప్పుడు మనం అడిగి పోతే గిన మనము అది ఎట్లా మార్చినారు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన పోయిన వెంటనే చెప్పారంట, ఇప్పుడే జస్ట్ ఒక 1 hour కింద మార్చారు, ఓలా పికప్ జోను ఊబర్కి ఇచ్చినారు, ఊబర్ పికప్ జోను ఓలాకి ఇచ్చినారు, 2 మార్చినారని చెప్పినారు. కానీ యాక్చువల్లీ ఊబర్ బండ్లు ఎక్కువ పోతాయి, కానీ ఎందుకు మార్చినారో తెలియదు. ఓలా పికప్ జోన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, బండ్లు పెట్టుకోవడానికి అంత ఎక్కువ స్పేస్ ఉండదు. కానీ ఎందుకు ఇలా మార్చినట్టు తెలియదు, అది పోయేదాకా మనకి మ్యాటర్ అర్థం కాదు. ఇప్పుడైతే వచ్చిన కప్పు టీ తాగుతా, మనకి ఇంకా టైం ఉంది కదా. నేను కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి ఓఫామ్ సిగ్నల్లో ఉన్నా, అక్కడ టీ దొరుకుతుంది మనకి. ఓఫామ్ సిగ్నల్లో ఉన్నా, ఆనంద్ భవన్ దగ్గర ఉన్న A2B కప్పు టీ తాగేద్దాం. ఇట్లా పక్కనే ఉన్నాయి, జస్ట్ ఇంకో 4 kilometers పికప్ ఉంది. ఇంకా మనకి చాలా టైం ఉంది. 3:10కి యాక్చువల్లీ 3:10 కంటే 3:02కి రీచ్ అవుతాం అక్కడికి. సో అంత లోపల టీ తాగేయచ్చు. ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి వచ్చేసినాము. కానీ ఇక్కడ 3:10కి కదా పికప్, అంటే 3:10 కంటే 3:10 నుంచి ఇప్పుడు ఎంత తొందరగా పోయినా కూడా 3:10 వరకు టైం స్టార్ట్ అవుతుంది, అంటే కౌంటింగ్ అయితే అంటుంది బ్లాక్ కలర్లో. 3:10కి వచ్చిన తర్వాత గ్రీన్ కలర్లో స్టార్ట్ అవుతుంది, అంటే గ్రీన్ కలర్లో స్టార్ట్ అయ్యేది నార్మల్ టైము, క్యాన్సిలేషన్కి ఎలిజిబుల్ టైం అనమాట. సో అప్పుడు 10 నిమిషాలు ఇస్తాడో 8 నిమిషాలు ఇస్తాడో తెలీదు, గ్రీన్ కలర్ టైం రావాలి. గ్రీన్ కలర్ టైం వచ్చిన తర్వాత అప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి క్యాన్సిలేషన్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు బ్లాక్ కలర్లో వస్తుంటుంది మనకి టైమింగ్. చూడండి బ్లాక్ కలర్లో టైమింగ్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 3:10కి పికప్ అనేది కూడా ఇస్తాడు, స్క్రోల్ అవుతుంది ఇక్కడ. అదో 3:10 AM. ఇప్పుడు టైం వచ్చేసి 3:03 అవుతుంది. కొంతసేపు అయిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో వస్తుంది, అప్పుడు కూడా చూపిస్తే చూడండి ఒకసారి. ఒకవేళ అంత లోపల కస్టమర్ వస్తే కానీ చెప్పలేము మనం. ఎయిర్పోర్ట్లో అయితే జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. అది నిజమే, ఊబర్ది ఓలా జోన్కి వేసినారు, ఓలా జోన్ ఊబర్ జోన్కి వేసినారు, 2 మార్చినారు. ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది ఊబర్ జోను. సో ఎప్పుడైతే మార్చినారో చూద్దామండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి. జస్ట్ డ్రాప్ అయిపోయింది. బుకింగ్ వచ్చింది మనకి, ఇప్పుడు ఆడికే పోతున్నాం. టర్మినల్ 2 ఇచ్చినాడు, చూపించే కాదు, టర్మినల్ 2కి వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు ఏం చేయలేం కదప్పా. టర్మినల్ 2కి ఇచ్చినాడు, ఈడైతే చూపిస్తాను. 1కి ఇస్తాడంటే 2కి ఎత్తకపోయి వేసినాడు. ఏదైతే ఏమి వస్తానో వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తారు చూడండి ఊబర్ జోన్. ఇప్పుడు ఇది బిఎంటీసీది, బిఎంటీసీ దాని పక్కలోనే ఊబర్ జోన్ ఇచ్చినాడు ఇప్పుడు. అదే ఇది ఊబర్ జోన్. ఇంతకుముందు ఓలా ఉండే, ఇప్పుడు ఊబర్ జోన్కి ఇచ్చినారు. ఇంతకుముందు అయితే లెఫ్ట్ సైడ్ ఉండే, ఇప్పుడు అది మార్చేసినారు. సో దాంట్లోకి ఎవరు పోతామో చూద్దామండి. ఇప్పుడైతే పికప్ చేసుకుంటే పోతా. ఆడ ఎన్ని పనులు ఉన్నాయో తెలియదు, పోదామని ఆడికైతే. ఆడ కూడా మార్చినారేమో చూద్దాం. ఆడేం మార్చిండట్లేదు, కొత్తది కదా టర్మినల్ 2లోను మార్చిండ్రు ఆడేమో. ఇప్పుడైతే పికప్ పోదామండి లేట్ చేయకుండా. బుకింగ్ అయితే మనకి దొబ్బేసింది, బుకింగ్ లేదు. వచ్చింది ఎత్తుకున్నా, కానీ ఎత్తుకున్నా కూడా అది నావిగేషన్ అని చూపిస్తుంది. నావిగేషన్ చూపించినా కూడా బుకింగ్ ఉన్నట్టు కదా. అటుకు పోయినామనుకో మనం ఎరిపప్పులు అవుతాం, కొండ ఎరిపప్పులు అట్లా ఇట్లా కాదు. కానీ బండ్లు చూపిస్తూ ఉంటుంది, ఒక సైడ్ బండ్లు చూపిస్తూ ఉంటుంది, ఒక సైడ్ బుకింగ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు బుకింగ్ వెళ్ళిపోయి ఉంటుంది.
మనం ఎత్తుకున్నా కూడా అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యింది, కానీ మనకు బుకింగ్ ఉన్నట్టు చూపిస్తుంది. కింద మళ్ళీ బండ్లు కౌంటింగ్ చూపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైన స్క్రోల్ చేసి దాన్ని నెంబర్లు కనిపించే చోట ఇవో అక్కడ ఇంటూ మార్క్ కొట్టేసి నార్మల్కి వచ్చేసింది. సో ఇంకా పోయి పార్కింగ్లో పెట్టుకోవడమే మనము. ఊరిని అక్కడ పోయి మళ్ళీ పికప్ జోన్లో పోయి మనం ఎర్రిపప్పలు అవ్వాల్సిన అవసరం లేదు. గంట కొద్ది వెయిట్ చేసి చూపించేదేమో నావిగేషన్ చూపిస్తుంది బుకింగ్ ఉన్నట్టు, కానీ ఉండదు ఒక్కొక్కసారి అలా. ఎప్పుడైతే మనకి అక్కడ క్యూ చూపించకుండా ఉంటుందో బండ్లు, అప్పుడు మనకు బుకింగ్ వచ్చినట్లు. మనకి ఏ జోన్లో పికప్ వచ్చిందో ఆ పైన మెన్షన్ అయి ఉంటుంది. ఆడేమి స్క్వేర్ టైప్లో బాక్స్ ఉంటుంది, కానీ ఆ బాక్స్లో ఏమీ లేకుండా బ్లాక్ కలర్ ఉందనుకోండి బుకింగ్ రానట్టే. అక్కడ మనకి టర్మినల్ 2 టర్మినల్ 1 అంటే T1 T2 అని వస్తుంది. అట్లుంటేనే మనకి పికప్ వచ్చినట్టు. లేకుంటే కింద బండ్లు చూపిస్తాను అనుకోండి లేనట్టు. ఇప్పుడైతే ఒక దాంట్లో 400 చూస్తుంది. ఇది ఊబర్గోలో 400 బండ్లు చూస్తుంది. గోషేడెన్లో 535 చూస్తుంది. ఓలాలో వచ్చేసి 660 బండ్లు చూస్తుంది. ఎన్ని గంటలకు బుకింగ్ వస్తుందో తెలియదు. నేనైతే బ్యాక్ రూట్ పోతున్నాను. అడేమన్నా ఉంటే కానీ కడుపులోకి వేసుకొని కొంచెంసేపు నిద్రపోతా. ఓపిక లేదు నాకైతే. ఇంకా 24 hours డ్యూటీ అని చెప్పి కదా చేస్తూనే ఉంటా. మనకి ఎప్పుడైతే రూమ్ సైడ్ పడుతుందో అప్పుడు వేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వీడియో అప్లోడ్ చేయాలి కదా. వీడియో కూడా ఎంత లెంత్ అయినా కూడా అట్లా తీసుకునే ఉంటాయి, ఎందుకంటే ప్రతిసారి కట్ చేసి పెట్టాలంటే కానుకొని కదా. లేదంటే నాకు ఎక్కడ టైం దొరికితే అక్కడికి ఎండ్ చేసేసి ఇక్కడికి లాస్ట్ అని చెప్పేసి వీడియోని అక్కడి నుంచి మళ్ళీ స్టార్టింగ్ చేస్తా నెక్స్ట్ డేకి. అట్లా చేస్తా ఈసారి. అది ఒక రోజు 2 రోజులు అనేది అట్లా కంటిన్యూ అయితేనే ఉంటాం. వీడియోస్ డే టు డే ఇట్లా మామూలు పెట్టుకుంటూ వచ్చినాయి కదా. ఇది కూడా Day 7 వచ్చేస్తుంది. మళ్ళీ ఒకవేళ ఈరోజు నేను మార్నింగ్ రూమ్కి వెళ్ళలేదనుకోండి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తా. లేదంటే ఎయిర్పోర్ట్లో ఒకవేళ ఇక్కడ నిలిచిపోయినా అనుకోండి ఇక్కడే ఎడిటింగ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తా. సమయం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు 1 lakh టార్గెట్ అన్నాక చేయాలి, మాట తప్పకూడదు. మనము కింద పడతామో మీద పడతామో తెలియదు. ఏదో విధంగా మనం ఇచ్చిన మాటను అయితే నిలబెట్టుకోవాలి కదా. మాట తప్పకూడదు. మనం ఇప్పుడైతే బయటికి వెళ్తున్నామో తినేకుంటే తినేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వచ్చేసి ఇప్పుడు 4:18 అవుతుంది. ఎన్ని గంటలకు వస్తుందో బుకింగ్ చూద్దామండి. కడుపు నిండా తిన్నా ఫుల్గాను. వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా మనము ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినది 4:18కి వచ్చినాము. వీడియో ఎడిటింగ్ చేసి తినే అంత అయిపోయే లోపల 5:27 అవుతుంది. చూడొచ్చు 5:27 అవుతుంది టైం వచ్చేసి. సో పడుకుంటున్నాను నేను. బండ్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూద్దామండి ఇప్పుడైతే కరెక్ట్గా. ఓలాలో వచ్చేసి 578 ఉన్నాయి. ఊబర్లో వచ్చేసి ఊబర్గోలో 341 నుంచి 345 బండ్ల వరకు చూపిస్తుంది. గోషెడన్లో వచ్చేసి 396 నుంచి 400 బండ్ల వరకు చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:28. మనకు బుకింగ్ ఎన్ని గంటలకు వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే పడుకుంటా నేను, నాకు ఓపిక లేదు. ఇంకా పడుకొని బుకింగ్ వచ్చిన తర్వాత చూద్దామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అది సెమెస్ ఎక్కువ బాగా కూడా 600 సౌండ్. అది కాక ఎండ ఏం కాలేదు కానీ ఉడుకు పెట్టేసాను బండి మొత్తం అంతాను. ఇంకా నా వల్ల కాక లేసి పడేసినాను. టైం వచ్చేసి 9:24 అవుతుంది. డ్యూటీ అయితే ఇంకా రాలేదు. బండ్లు వచ్చేసి ఓలాలో 258 ఉన్నాయి. ఊబర్లో వచ్చేసి 331 దాంట్లో 200 బండ్లు ఒక దాంట్లో. చెప్పాను కదా అంత పెరిగి రాదని. అందుకే తెల్లవారుజామున వస్తే ఒక్కొక్కసారి మధ్యాహ్నం అవుతుంది, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇంకా మనం రూమ్ వేది చాలా రేర్ కాబట్టి ఇంక మనం ఉండక తప్పదు. సరే ఇప్పుడైతే ఒక టీ తాగుతాను. మనకైతే ఊబర్లో బుకింగ్ వచ్చింది. ఊబర్ గోనో ఊబర్ షెడనో తెలియదు, చూస్తాను ఉండండి. సో ఇప్పుడు మార్చినారు కదా మనకి. ఓలా జోన్ వచ్చేసి ఊబర్కి ఇచ్చినారు, ఊబర్ జోన్ వచ్చేసి ఓలా జోన్ ఇచ్చినారు కదా. సో సిగ్నల్ దగ్గర నుంచి చూపిస్తాను నేను ఎంటర్ అయ్యే దగ్గర నుంచి. మనకు బుకింగ్ వచ్చేసి ఊబర్ గోనే ఇచ్చినారు. సో సిగ్నల్ చూపిస్తా. సో బ్రిగేడ్ బోర్డు ఉంది కదా, బ్రిగేడ్ బోర్డు దగ్గర నుంచి సిగ్నల్లో ఇట్లా ముందుకు వెళ్తే చక్కగా ఫ్లైఓవర్ మీదకి పోతాం మనము. ఈ లెఫ్ట్ పోతే కానీ మళ్ళీ హైవే కనెక్ట్ అవుతాం టోల్గేట్ రోడ్కి. అట్లా పోకుండా ఇట్లా ముందుకు పోవాలి. ఈ టవర్ది బాగా గుర్తుపెట్టుకోండి. సిగ్నల్ అది ఫ్లైట్ సిగ్నల్స్ది టవర్ 1. మనం T1 దాంట్లో పోతున్నాము. T1కి ఇచ్చినారు. ఈ రైట్ పోతే T2కి పోతాం మళ్ళీ. అట్లా పోకుండా కొంచెం ముందుకు వస్తే కినా రైట్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చినాడు, ఓన్లీ ఊబర్ పార్కింగ్. బండ్లన్నీ కొత్తగా వచ్చినారు కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకు తెలిసి. చూడండి ఓలా, ఆ బండి XL ఓలా
అందుకే అక్కడ పంపిస్తున్నారు. మంది ఊబర్ కదా. ఇంతకుముందు ఓలా అని బోర్డు ఉండే, ఇప్పుడు ఊబర్కి ఇచ్చినారు. ಅಡುದಾಮ ಅಣ್ಣನೇ ಗುರು ಯಾಕೆ ಗುರು ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದು? ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಡಿಸೈಡ್ ಅಲ್ವಾ, ನಮ್ದು ಏನಿದೆ ಅದಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡೋದು ఆయనకు తెలియదంట, నాకేం తెలియదన్న. మేనేజ్మెంట్ డిసైడ్ కదా అని చెప్తున్నాడు. ఇట్లా ఎంటర్ అయిన తర్వాత లోపల పోవాలా చక్కగా. మన టోల్గేట్ బూత్ బాక్స్ వస్తుంది, దాంట్లో ఎంటర్ చేసుకోం పోవాలా. ఆ లెఫ్ట్ సైడ్లో బిఎంటీసీది ఉంటుంది, బిఎంటీసీ జోన్. ఇంతకుముందు ఓలా అది ఉండే, ఇప్పుడు ఇచ్చినారు మనకి. లాస్ట్ ఫస్ట్ పోతానే ఎంట్రీలో మంది ఊబర్ పోతానే పికప్ అవుతుంది. జనాలు అయితే పిచ్చకున్నారప్ప, లేట్ లేదు అసలు, పోతానే ఎక్కించుకోవచ్చు. ఫస్ట్ లైనే ఊబర్ ఇచ్చినాడు. ఇంతకుముందు ముందర ఉండండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది లాస్ట్లోనే ఇచ్చినాడు. ఇక్కడ ముందర చూడండి, ఎయిర్పోర్ట్లో నుంచి ఎగ్జిట్ అయ్యే గేటు సిటీలోకి పోతుంది. లేడీస్ డ్రైవింగ్ చేసిండేది, ఏ వెహికల్ కొట్టినది కూడా వెహికల్ కూడా లేదా, డివైడర్ కొట్టిండొచ్చు మోస్ట్లీ. అక్కడ లేడీస్ ఫోన్లో మాట్లాడుతున్నారు చూడండి. ఎట్టగేలాగేమి అట్లా పడి సిటీలోకి వచ్చేసినాను. కానీ అమౌంట్ ఎంత దరిద్రంగా ఇచ్చినాడంటే అంత దరిద్రంగా ఇచ్చిన. కిలోమీటర్కి 11 రూపాయలు ఇచ్చినాడు. ఊబర్ వాడు ఒక్కొక్కసారి అయితే వాడు జస్ట్ వాడుకోవాలని, అంత ఎక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు సిటీలోకి రావాలనే ఉద్దేశంతో ఇంకా మనకు బాగా నిద్ర సరిపోయింది. 24 అవర్స్ మనం డ్యూటీ చేయాలి కాబట్టి ఇంకా తీసుకొని వచ్చేసినాను. 45 కిలోమీటర్లకి 506 రూపాయలు ఇచ్చి ఎంత దరిద్రంగా ఇచ్చినాడంటే అంత దరిద్రంగా ఇచ్చినాడు తెలుసా వాడు. ఇప్పుడు దాంతోపాటు కొన్ని బుకింగ్లు చూడాలి, చూసేద్దామండి అలాగే. సో ఇప్పటికైతే మనకి 7వ డే 7 వీడియో ఇది క్లోజ్ చేస్తాం. అలా వీటి నుంచి డే 8 వీడియో స్టార్ట్ చేస్తాము. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము అంతా చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు ఎన్ని బుకింగ్లు తిరిగినామో అన్ని బుకింగ్లు చూసి తర్వాత ఫైనల్ అమౌంట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో అన్నీ చూద్దామండి. ఊబర్లో మాత్రం 2 బుకింగ్లు చూడాలి. ఎయిర్పోర్ట్కి పోయింది, ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చినది. ఇప్పుడు ఆ 2 బుకింగ్స్కి ఎంత ఇచ్చినారు చూద్దామండి. 3వ తేదీ నైట్, 4వ తేదీ మార్నింగ్ కూడా అట్లా కౌంటింగ్ తీసుకుంటుంది అది. ఆ రెండింటిని చూద్దామండి. ఇది 3వ తేదీ నైట్ది. గోషేడను డ్రాప్ టైం వచ్చేసి 1 hour 3 minutes, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 53 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 1083 రూపాయలు ఇచ్చినాడు. టోల్గేట్ వచ్చేసి 110 రూపాయలు. సో ఇది ఇప్పుడు వచ్చినది లాస్ట్ బుకింగ్. ఇంకా ఊబర్కు డ్రాప్ టైం వచ్చేసి 1 hour 28 minutes, 45 కిలోమీటర్స్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 885 రూపాయలు. మనకు వచ్చేసి 550 రూపాయలు ఇచ్చినాడు. ఎంత దరిద్రంగా ఇచ్చినాడంటే అంత దరిద్రంగా ఇచ్చినాడు గలీజ్ నాకు ఇక్కడ చెప్పే కాదు. 9:58 పికప్ అయింది. సో టోల్గేట్ వచ్చేసి 100 రూపాయలు. ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసేసి అలాగే టోటల్ ఎంత ఎర్నింగ్స్ అయింది అనేది ఒక్కొక్క యాప్లో ఆ ఊరు చూద్దామండి. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 192 కిలోమీటర్లు. సో డ్యూటీ స్టాప్ చేసిన టైం వచ్చేసి 11:57 అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి మనం ఓలాలో చూద్దామండి ఎంత ఎర్నింగ్ చేసినాం అనేది. ఎర్నింగ్ హిస్టరీ. సో 4వ తేదీ వచ్చేసి ఒకే బుకింగ్ 220 రూపాయలు. నెక్స్ట్ ర్యాపిడోలో చూద్దామండి ఎర్నింగ్స్. ఆల్ రైట్స్. 3వ తేదీ వచ్చేసి 3 బుకింగ్లు చేసినాను, 742 రూపాయలు చేసిన. నెక్స్ట్ ఊబర్లో నమ్మయాత్రలు ఏం చేయలేదులేండి ఇంకా. డీటెయిల్స్. 3వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను, 1438 రూపాయలు అయింది. 4వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఒక బుకింగ్ చేసిన 550 రూపాయలు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 17 అవర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 8 బుకింగ్లు. టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 195 కిలోమీటర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2950 రూపాయలు అయింది. ఇందులో వచ్చేసి డీజిల్కి 1000 రూపాయలు తీసేయాలి. ఇంకా నాకు మిగిలిండేది వచ్చేసి 1950 రూపాయలు మిగిలింది. సో చాలా కష్టపడినాము, కానీ అంత ఫలితం ఏం లేదు. కానీ చేయాలి, మనం టార్గెట్కి రీచ్ అవ్వాలంటే చేస్తూ పోతూ ఉండాలి. మనము అనుకున్నంత అయినా అవ్వకుండా కూడా మన కష్టం పన్నే పడాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా, అందుకోసమని. సో ఇప్పుడైతే ఇంకా టైము కరెక్ట్గా 12 అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా రూమ్కి వెళ్ళలేదు, రూమ్కి అయితే వెళ్ళను. ఇప్పుడు ఫ్రీ అంటే మనకి ఎక్కడ రూమ్ సైడ్ ఎప్పుడైతే బుకింగ్ పడుతుందో అప్పుడు వెళ్తాను, అంతవరకు వెళ్ళను. అప్పుడు పోయేసి స్నానం చేసి మళ్ళీ వెంటనే డ్యూటీకి ఎక్కుతాను. ఇప్పుడైతే కానీ అట్లా కంటిన్యూ డ్యూటీ చేస్తాను. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేకి మనకు సమయం ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చేసేస్తాను. ఇప్పుడైతే కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ 0 కిలోమీటర్ చేసి మళ్ళీ డేట్ ఇప్పుడు చెప్పుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియో
సరేనా. ఇది డే 7 వీడియో కదా, ఇంకా డే 8 వీడియో ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్లీగా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.